నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఆ భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ప్రెగ్నెన్సీలో ఐరన్ ట్యాబ్లెట్స్ అలాగే కాల్షియం ట్యాబ్లెట్స్ అనేవి మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రెగ్నెన్సీ లేడీస్ వేసుకుంటారు కదండి. సో తప్పకుండా డాక్టర్ మనకి రాస్తారు ఈ ట్యాబ్లెట్స్, ఐరన్ అండ్ కాల్షియం ట్యాబ్లెట్స్. సో అసలు ఇవి ఎలా వాడాలి, అసలు మెయిన్ ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ రెండు కలిపి వేసుకోవచ్చా లేదా, సో దీని గురించి అయితే తెలుసుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. ఇంకొక వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఇప్పటిదాకా మన ఛానల్ చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే అలా నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో ఐరన్ ట్యాబ్లెట్స్ మనం ఎంత వేసుకుంటాం, సో మన అంటే ప్రెగ్నెన్సీ లేడీస్ ఎందుకు వాడతారు, హిమోగ్లోబిన్ ఇవన్నీ కూడా పెరగాలి అనేసి మన డాక్టర్స్ అయితే మనకి రాస్తారు. సో హిమోగ్లోబిన్ లెవెల్స్ ఇవన్నీ కూడా చక్కగా ఉండాలి అనేసి రాస్తారనమాట ట్యాబ్లెట్స్. సో ఈ విషయం అందరికీ తెలిసిందే. మనకి అంటే ట్యాబ్లెట్స్తో పాటు మంచి మంచి ఫుడ్ కూడా ఐరన్ పడే ఫుడ్స్ కూడా మనం తీసుకోవాలన్నమాట. లైక్ బాదం పప్పు అని, లేకపోతే చక్కగా ఖర్జూర పండు అని, బీట్రూట్ అని, దానిమ్మకాయ అని, సో ఇలాగా బ్లడ్ పడే ఫుడ్స్ కూడా మనం తినాలి. అలాగే మనం ఎంతో కేర్గా కూడా ఉండాలన్నమాట. సో అసలు మనం ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ అనేవి కలిపి వేసుకోవచ్చు అంటే కనుక కలిపి వేసుకోకూడదండి. ఎందుకంటే కనుక అసలు మినిమం ఒక 2 hours అన్న గ్యాప్ అనేది ఉండాలి. ఐరన్ ట్యాబ్లెట్ అలాగే కాల్షియం ట్యాబ్లెట్ వేసుకోవడానికి కనీసం 2 గంటల వ్యవధి అనేది ఉండాలన్నమాట. మీరు ఐరన్ ట్యాబ్లెట్ వేసుకున్న 2 గంటల తర్వాతనే కాల్షియం ట్యాబ్లెట్స్ అనేది వేసుకోవాలి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక తప్పకుండా మీ డాక్టర్ని కూడా మీరు అడగండి కలిపి వేసుకోవచ్చా లేదా అనేసి. సో మీ డాక్టర్ అయితే మీకు చెప్తారనమాట, వేసుకోవచ్చో లేదో కూడా చెప్పేస్తారు మీ డాక్టర్ అయితే. ఎందుకు కలిపి వేసుకోకూడదంటే కనుక మనకి ఈ ఐరన్ కాల్షియం అంటే ఐరన్ ట్యాబ్లెట్కి కొంచెం ఈ రెండు కలిపి అంటే ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ కలిపి వేసుకోవడం వల్ల ఏంటుంటుందంటే కొంచెం ఐరన్ ట్యాబ్లెట్కి తగ్గిపోతుంది అనమాట, పవర్ అనేది తగ్గిపోతుంది. సో మీకు అర్థమయ్యేలా నేను చెప్తున్నాను. సో పవర్ అనేది తగ్గిపోతుంది. సో ఏంటంటే మనకి ఒకవేళ మనం ఈ 2 ట్యాబ్లెట్స్ కలిపి వేసుకుని మనకి ఉపయోగం అనేది ఉండదు, బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవ్వదు. అలాగే మనకి ఇవి ఏంటంటే మన పేగుల్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఐరన్ ట్యాబ్లెట్ అనేది అరగదు. సో అలాగే ఏంటంటే కనుక బ్లడ్ అనేది కూడా ఇంప్రూవ్ అవ్వదు, మనకి ఏ యూజ్ కూడా ఉండదు అనమాట. సో 2 కలిపి వేసుకోవడం వల్ల సో ఎప్పుడు కూడా 2 కలిపి అస్సలు వేసుకోవద్దండి. మీకు వేసుకోవాలంటే కనుక తప్పకుండా గ్యాప్ అనేది ఉండాలి, 2 గంటల గ్యాప్ అనేది పెట్టుకోండి ఖచ్చితంగా. సో ఐరన్ ట్యాబ్లెట్ అనేది పరగడుపున వేసుకున్నా మంచిదండి, చక్కగా పరగడుపున వేసుకోవచ్చు ఐరన్ ట్యాబ్లెట్. సో పరగడుపున వేసుకుంటే మనకి వామిటింగ్ సెన్సేషన్ అవి కూడా తగ్గిస్తుంది అనమాట ఐరన్ ట్యాబ్లెట్. సో పరగడుపున కూడా వేసుకోవచ్చు ఐరన్ ట్యాబ్లెట్. అలాగే మనం ఐరన్ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు మనం ఏంటంటే పాల పదార్థాలు, సో ఇలాంటి అంటే కాల్షియం ఉండే పదార్థాలు అవి తీసుకోకూడదు. లైక్ పాలు, పెరుగు, కాఫీ, టీ, సో ఇలాంటి వాటితో మనం ఏంటంటే కనుక కాల్షియం ట్యాబ్లెట్ అనేది ఐరన్ ట్యాబ్లెట్ అనేది వేసుకోకూడదు అనమాట. సో ఇలాంటి అంటే మనం కాఫీ తాగినప్పుడు, టీ తాగినప్పుడు అంటే లేకపోతే ఆ ట్యాబ్లెట్ వేసుకున్న వెంటనే కాఫీ తాగడం, టీ తాగడం, సో ఇలాంటివి చేసామంటే కనుక తప్పకుండా బ్లడ్ అనేది అసలు ఇంప్రూవ్ అవ్వదు, దాని పవర్ అనేది తగ్గిపోతుంది ఐరన్ ట్యాబ్లెట్ పవర్ అనేది. సో ఏంటంటే ఈ మన ఐరన్ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు అస్సలు కూడా పాలు కానీ, పెరుగు కానీ, టీ కానీ, కాఫీ కానీ వీటి జోలికైతే అస్సలు వెళ్ళొద్దండి ఒక 2 గంటల వరకు కూడా. సో చక్కగా మీరు ట్యాబ్లెట్ వేసుకున్న 2 గంటల తర్వాతే మీరు చక్కగా కాఫీ తాగాలన్నా, టీ తాగాలన్నా ఏదైనా చక్కగా తాగండి. సో ఐరన్ ట్యాబ్లెట్ అనేది పరగడుపున వేసుకున్న మంచిది అనమాట, చక్కగా వేసేసుకోండి. సో ఇంకొకటి ఏంటంటే కనుక మనం ఐరన్ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు మనం ఈ విటమిన్ సి ఉండే ఫ్రూట్స్ అవి ఉంటాయి కదా, సో ఫుడ్ కానీ, ఫ్రూట్స్ కానీ, సో ఇలా విటమిన్ సి ఉండే ఫ్రూట్స్తో గట్రా కలిపి వేసుకున్నామంటే కనుక చాలా మంచిది అనమాట. సో లైక్ ఏంటంటే కనుక లెమన్ జ్యూస్ అంటే నిమ్మకాయ నీళ్ళు కానీ, లేకపోతే నారింజకాయ కానీ, సో ఇలా అనమాట. ఇందులో విటమిన్ సి అనేది ఉంటుంది కాబట్టి సో మనం ఈ ట్యాబ్లెట్తో పాటు అది తీసుకుంటే ఇంకా మనకి ఎక్కువ ఇంకా ఐరన్ అనేది అంది చక్కగా బ్లడ్ అనేది చక్కగా పడుతుంది అనమాట. సో మనకి చాలా యూజ్ ఉంటుంది.
కానీ అవాయిడ్ చేయాలి. పాలు, పెరుగు వాటితో అయితే వేసుకోకూడదు. అంటే కాల్షియం ఫుడ్స్ ఉన్న దేంతో కూడా అది వేసుకోకూడదు. సో అలాగా మనం ఈ కాల్షియం ఉన్న ఫుడ్స్ కానీ ఇట్లా ఈ టీ కాఫీలు కానీ వాటితో పాటు అసలు ఐరన్ ట్యాబ్లెట్ అనేది వేసుకోకండి. చక్కగా లెమన్ జ్యూస్ కానీ ఈ నారింజకాయ, బత్తాకాయ, సో ఇలాంటివి ఇలా విటమిన్ సి ఉన్న ఫుడ్స్ కానీ సో వాటితో వేసుకోవచ్చు, తినొచ్చు, ఏం కాదు. అంటే ఐరన్ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత. సో లేకపోతే ఆ లెమన్ జ్యూస్, నిమ్మకాయ రసంతో గట్టా వేసుకున్నా కూడా మంచిది అనమాట. చక్కగా మీకు ఇంకా ఐరన్ అనేది ఇదయ్యి చక్కగా బ్లడ్ అనేది కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఐరన్ అలాగే కాల్షియం ట్యాబ్లెట్ అనేది కలిపి ఎందుకు వేసుకోకూడదు. సో మనం కలిపి వేసుకుంటే ఐరన్ ట్యాబ్లెట్ అసలు ఉపయోగమే పడదు, మనకి బ్లడ్ అనేది అసలు ఇంప్రూవ్ అవ్వదు. అలాగే కాల్షియం ఉన్న ఫుడ్స్తో కూడా అసలు కలిపి వేసుకోకూడదు. దానివల్ల కూడా మనకు అసలు ఐరన్ ట్యాబ్లెట్ వేసుకున్న ఫలితమే దక్కదు, బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవ్వదు. సో మనం ఎలా ఉన్నామో అలాగే ఉండిపోతుంది అనమాట. సో మనకి ఏంటంటే కనుక ఎప్పుడూ కూడా సో ఈ విధంగా అయితే మీరు కాల్షియం అండ్ ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకున్నారంటే చక్కగా మీరు ఐరన్ ట్యాబ్లెట్ వేసుకున్నందుకు ఫలితం అయితే దక్కుతుందనమాట. సో నేను చెప్పదలుచుకున్నది అదే అనమాట. ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ అనేవి కలిపి వేసుకోకూడదు. సో ఐ హోప్ మీకు నేను క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మని ప్రెస్ చేసేయండి. ప్లీజ్ 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 ప్లీజ్. అండ్ బై బాయ్.